హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి 100% రిజల్ట్ని ఇచ్చే సూపర్ హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. మాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందక్క, మాకు జుట్టు ఎన్ని ట్రై చేసినా కూడా ఊడుతుందక్క, ఎన్నో హెయిర్ సిరమ్స్ ట్రై చేసాము, ఎన్నో హెయిర్ ప్యాక్స్ వాడాము, ఎంత మంచిగా ఫుడ్ తీసుకుంటున్నా కూడా మాకు అసలు యూజ్ ఉండట్లేదక్క, ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా సింపుల్ గా ఉండే రెమెడీ ఏదన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి చాలా మంది కూడా నన్ను కామెంట్ సెక్షన్ లో అయితే అడుగుతూ ఉన్నారండి. సో మీ అందరి కోసం సూపర్ పవర్ఫుల్ 100% రిజల్ట్ ని ఇచ్చే రెమెడీని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఎవరైతే మాకు జుట్టు బాగా గ్రోత్ అవ్వాలి, బాగా పొడవుగా పెరగాలి అని చెప్పి, ఒత్తుగా పెరగాలి అని చెప్పి, నల్లగా పెరగాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో 100% రిజల్ట్ ని ఇస్తుంది. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, హైప్ ఇచ్చి, కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిందా లేదా అని చెప్పి కామెంట్ చేయండి. ఓకేనా? వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9989113230. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరుపబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము. అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి అన్నా, ఆనందాలతో మీ జీవితాలు నిండిపోవాలి అన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఈ రెమెడీ కోసం మీకు జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ కావాలండి. అవి కూడా మనకి రెగ్యులర్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను ఇక్కడ ఏం తీసుకోవాలి అనేది కింద క్యాప్షన్ ఇస్తాను. సో వాటి పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. మీరేం టెన్షన్ పడొద్దు. ప్రతిదీ కూడా మనకి ఆ యొక్క పచారీ షాపుల్లో దొరుకుతాయి, లేదంటే కనుక ఆన్లైన్ స్టోర్లో అయితే దొరుకుతాయి అనమాట. సో దీనికోసం ఫస్ట్ రైస్ అంటే బియ్యం మీరు ఇంట్లో ఏదైతే వాడుకుంటున్నారో ఆ బియ్యాన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. బియ్యం మనకి జుట్టు ఊడకుండా కంట్రోల్ చేయడానికి మనం చాలా వీడియోస్ అయితే గతంలో కూడా చెప్పుకున్నాం. హెయిర్ గ్రోత్ కి హెయిర్ అంటే ఈ యొక్క రైస్ వాటర్ ఎంత మంచిగా యూజ్ అవుతుంది, అంతేకాకుండా గంజితో మనం షాంపూ కలుపుకొని వాడుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చాలా వీడియోస్లోనైతే షేర్ చేశాను. సో దీంట్లో మనకి ద సూపర్ కింగ్ మాస్టర్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక రైస్ అనమాట. రైస్ ఎవరైతే జుట్టుకు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి హెయిర్ ఫాల్ అయితే ఇమీడియట్ గా కంట్రోల్ అయిపోతుంది, హెయిర్ గ్రోత్ అయితే పక్కా ఉంటుంది అనమాట. సో 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఒక బౌల్ తీసుకోండి. ఫస్ట్ ఆ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ అంటే బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఏ బియ్యం అయినా కూడా పర్లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కలోంజీ సీడ్స్. కలోంజీ సీడ్స్ అంటేనే అసలు జుట్టుకి విపరీతంగా గ్రోత్ని పెంచే ఒక మంచి అద్భుతమైన గింజ. మనకి చూడటానికి నల్ల నువ్వుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి పచారీ షాపుల్లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్ స్టోర్లో దొరుకుతుంది. ఈ యొక్క కలోంజీ సీడ్స్ అనేది మనం ఇంటేక్ తీసుకుంటే కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. జుట్టు మనకి అంటే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్, ఎవరికైతే ముందుగానే తెల్ల జుట్టు వస్తుందో ఆ తెల్ల జుట్టుని కంట్రోల్ చేసుకోవడానికి, అంతేకాకుండా జుట్టు చాలా మందికి రాగి కలర్ లో అంటే కొంచెం ఆ రెడ్డిష్ గా ఉంటుంది కదా, అదంతా కూడా కంట్రోల్ అయ్యి జుట్టు బాగా స్మూత్ గా సిల్కీగా నల్లగా ఎదగటానికి కలోంజీ సీడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అవి కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ రైస్, 2 టేబుల్ స్పూన్స్ కలోంజీ సీడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు. ఈ అవిసె గింజలు కూడా మనకి
ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతాయి, లేదంటే కనుక బయట మనకి పచారీ షాపుల్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఈ యొక్క అవిసె గింజల యొక్క జెల్ బెనిఫిట్స్ అనేది నేను గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పాను. అంతేకాకుండా ఆ జెల్ని ఎలా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేయాలి అనేది కూడా నేను మన వీడియోస్లో అయితే చాలా సార్లు చెప్పాను. అంతేకాకుండా మన వీడియోస్ అనేవి నేను ఎప్పటి నుంచి చేస్తున్నానో అప్పటి నుంచి ప్రతి ఇంగ్రీడియంట్లో కూడా నేను ఫ్లాక్స్ సీడ్స్ అనేది యాడ్ చేస్తాను. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 చాలా ఎక్కువగా ఉంటుందండి. అది మన జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ మనం ఇంటేక్ కూడా తీసుకోవచ్చు. డైలీ 1 టేబుల్ స్పూన్స్ చక్కగా ఫ్లాక్స్ సీడ్స్ని డ్రై చేసుకొని మనం చక్కగా ఇంకేదన్నా అంటే బెల్లంతో కానీ లేదంటే మరొక డ్రై ఫ్రూట్తో కానీ మిక్స్ చేసుకొని ఖర్జూరంతో కానీ మిక్స్ చేసుకొని తిన్నా కూడా మనకి హెల్త్ బాగుంటుందన్నమాట. అదే విధంగా జుట్టు యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇది చాలా చాలా పవర్ఫుల్ అండి. జుట్టుకి విపరీతమైన శక్తిని ఇస్తుంది అనమాట ఫ్లాక్స్ సీడ్స్ అనేది. ఇప్పుడు మొత్తం కూడా నేను 3 ఇంగ్రీడియంట్స్ చెప్పాను. ఒకటి రైస్, రెండవది వచ్చేసి కలోంజీ సీడ్స్, మూడోది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. నెక్స్ట్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 4th ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు అనమాట. ఆ డాక్టర్ ఆఫ్ హెయిర్ అని చెప్పి అంటాను నేను. మెంతులు ఎవరైతే ఎక్కువగా అంటే మెంతులు నానపెట్టుకొని పేస్ట్ చేసి చక్కగా మందారం ఆకుతో మిక్సీ పట్టి చక్కగా తలకు పట్టించుకుంటే ఎంత మంచి బెనిఫిట్ ఉంటుందో ఆల్రెడీ నేను మన వీడియోస్లో చాలా సార్లు షేర్ చేశాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు వీడియోస్ అంటే ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ 1-2 చెప్తారు అనుకుంటారు. కానీ ఏ ఇంగ్రీడియంట్తో ఏది కలిపితే మనకి రిజల్ట్ ఎక్కువ వస్తుంది అనేది చాలా మందికి తెలియదు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ ఆఫ్ హెయిర్ అనమాట మెంతులు మనం హెయిర్ కి పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు యొక్క ప్రతి సమస్య అంటే చాలా మందికి జుట్టు స్ప్లిట్ ఎండ్స్ అంటే వెంట్రుక చిట్లటము, అంతేకాకుండా సగం మధ్యలో కట్ అయిపోతూ ఉండటము, హెయిర్ గ్రోత్ ఆగిపోవటము, అంతేకాకుండా హెయిర్ రెడ్డిష్ గా రావడము, గడ్డిగా పొడిబారిపోయినట్లు చిక్కులు పడిపోతూ ఉండటము, ఇదంతా కూడా వీటన్నింటినీ కూడా రిపేర్ చేసి ప్రతి ఒక్క హెయిర్ డ్యామేజ్ ని రిపేర్ చేసి హెయిర్ చాలా హెల్దీగా ఉంచడానికి, షైనీగా ఉంచడానికి, స్మూత్ గా ఉంచడానికి మెంతులు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట. సో మెంతులు కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నా. ఇవేం చేసాము మొత్తం మనం ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో ద లాస్ట్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక ఒక 1/2 టేబుల్ స్పూన్ లవంగాలను యాడ్ చేసుకోవాలి. అదేంటక్క లవంగాలు హెయిర్ కా అని చెప్పి అనుకుంటారా? అక్కడైతే మీరు పప్పులో కాలేసినట్లయితే ఆ మాట అనుకున్నట్లయితే. ఎందుకు అంటే కనుక లవంగాలు మనకి బ్లడ్ సర్క్యులేషన్, మనం ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే మినాక్సిడైల్ మనకి 2% 3% ఇచ్చేస్తూ ఉంటారనమాట. కానీ మినాక్సిడైల్ మనకి ఏం చేస్తుంది, తలలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పెరిగేటట్లుగా చేస్తుంది. అది వాడినప్పుడు మనకి ఎంత హెయిర్ గ్రోత్ ఉంటుందో దాన్ని మనం స్టాప్ చేసినప్పుడు అంతకి రెట్టింపు హెయిర్ ఫాల్ ఉంటుంది. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా లవంగాలు మనకి మినాక్సిడైల్ తో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి, అంటే ఈక్వల్ గా పనిచేస్తాయి అనమాట. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంటే దాదాపుగా ఒక 10 లవంగాలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ యొక్క అన్ని ఇంగ్రీడియంట్స్ ను కలుపుకొని మొత్తం ఇప్పుడు నేను 5 చెప్పాను. ఈ 5 ఇంగ్రీడియంట్స్ ను తీసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకుంటే చక్కగా మనకు ఒక పౌడర్ లాగా వస్తుంది అనమాట. మరీ అంటే స్మూత్ గా పాన్స్ పౌడర్ అంత మెత్తగా అయితే పట్టకండి, కొంచెం రఫ్ గా పట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఇదంతా కూడా మనం ఒక గ్లాస్ కంటైనర్ లో ఆ పౌడర్ ని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి దాదాపుగా 3-4 మంత్స్ వరకు ఈజీగా స్టోర్ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ మీకు 2 టేబుల్ స్పూన్స్ అని చెప్పాను. కావాలి అంటే మీరు 4 టేబుల్ స్పూన్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 6 టేబుల్ స్పూన్స్ అయినా తీసుకోవచ్చు. మీకు ఎక్కువ కూడా స్టోర్ ఉంటుంది అనమాట, ప్రాబ్లం ఏం లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అప్పుడు ఆ పౌడర్ని వచ్చేసి. ఓకేనా? ఇప్పుడు మీరేం చేస్తారు అంటే కనుక ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది ఒక బౌల్లో పోసుకొని ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ అనేవి బాగా తెరలేంత వరకు కూడా మరిగించుకోండి. ఈ విధంగా మరిగించుకున్న ఆ వాటర్లో స్టవ్ అనేది సిమ్లో పెట్టేసేసుకొని
3 టేబుల్ స్పూన్స్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని చక్కగా లంగ్స్ లేకుండా అంటే ఉండలు కట్టకుండా అంటే చక్కగా మిక్స్ చేసేయాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసినప్పుడు మనకి ఈ రైస్, ఈ ఫ్లాక్ సీడ్స్, ఈ లవంగాలు, ఈ యొక్క మెంతులు, ఈ కలోంజీ సీడ్స్ ఇవన్నీ కూడా బాయిల్ అయ్యి వాటిలో ఉండే జ్యూసెస్ అనేవి వాటర్లోకి రిలీజ్ అవుతాయన్నమాట. ఈ విధంగా రిలీజ్ అవుతున్నప్పుడు అది కొంచెం చిక్కబడుతుంది. ఆ విధంగా చిక్కబడుతున్నప్పుడు మనకు అది ఎలా వస్తుందంటే కనుక ఇప్పుడు మనం బొంబాయి రవ్వ ఉప్మా చేస్తే ఆ ఉప్మా ఎట్లా వస్తుంది, కొంచెం గట్టిగా గట్టి పడుతూ ఉంటుంది కదా, అలా ఆ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్, మరి గట్టిగా అవ్వకూడదు, కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఆరపెట్టేసేసుకోండి. ఆ విధంగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు చక్కగా కొంచెం కొంచెం పేస్ట్ లాగా తీసుకొని అందులో కావాలి అంటే మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేస్తే కనుక ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె కానీ లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆముదాన్ని కానీ కలిపి మిక్స్ చేసుకొని చక్కగా దాన్ని మీరు తలంతా కూడా అప్లై చేయండి. హెయిర్ స్కాల్ప్కి మస్ట్ అండ్ షుడ్గా పట్టాలి. ఇది స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల మీకున్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ అయిపోతుంది, ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, ఇచ్చింగ్ తగ్గుతుంది, తలలో పేలు సమస్య ఉంటే అది కూడా తగ్గుతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టుని కంట్రోల్ చేస్తుంది. మీకు వెంట్రుకలు చిట్లటాన్ని, స్ప్లిట్ ఎండ్స్ని అన్నింటినీ కూడా క్లియర్ చేసి ఆ జుట్టులో ఉండే రఫ్నెస్ అంతా కూడా పూర్తిగా క్లియర్ చేసి జుట్టు చక్కగా స్మూత్గా, సిల్కీగా, సాఫ్ట్గా బాగా గ్రోత్ అయ్యేలా ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. దీన్ని మీరు చక్కగా తలంతా కూడా అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ ఉంచుకోండి చాలు. ఒక 40 నిమిషాలు ఉంచుకున్న తర్వాత చక్కగా మీరు కుంకుడుకాయలు, శిఖకాయ, మందారాకు, మెంతులు ఇవన్నీ వేసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న షాంపూ తోటి తల స్నానం చేసేసేయండి. చక్కగా మీ జుట్టు తర్వాత చూడండి. దీన్ని మీరు ఒక నెలలో వచ్చేసి 2 సార్లు వాడుకుంటే సరిపోతుంది, లేదా కనీసం నెలకి ఒక్కసారైనా కానీ ట్రై చేయండి. దీన్ని వాడి చాలా మంది కూడా రిజల్ట్ అనేది వచ్చిందనమాట. మాకు మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుందక్క, చాలా స్పీడ్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయిందక్క, చాలా మంచిగా వర్క్ అయిందక్క అని కూడా నాకు చాలా మంది పర్సనల్గా చెప్పారు. ఇది యూజ్ చేసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అర్థమైంది కదండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఏం పెట్టి వాష్ చేసుకోవాలి. ఒకవేళ అది లేకదు అంటే కనుక షాంపూ పెట్టైనా కూడా మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూతోనైనా కూడా మీరు హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.